10 అంటే 10 నిమిషాల్లో తయారు చేసుకునే రసం ఇది. చూద్దాం ఎలానో. మీడియం పెద్దలపై అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్లో 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, 2 చిన్నులపాయలు మిక్సీ పెట్టి పక్కన పెట్టుకొని, దాంట్లోనే ఆ 2 పండిన టమోటాలను కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా అయితే చింతపండులోనే పిసికేసుకోవచ్చు మెత్తగా, కానీ నేను మిక్సీ పట్టేశాను. తర్వాత తప్పల్లో కొంచెం 2 స్పూన్లు నూనె, తిరమాత గింజలు, మిరపకాయలు వేసి, కరివేపాకు, ఒక్క అర స్పూన్ పసుపు వేసేసి మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి ఆ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేయాలి. దాన్ని వేసి జస్ట్ నూనె పైకి వచ్చేటట్టు మాడనివ్వకుండా కొంచెం వేగనిచ్చి, చింతపండు పులుసు ఉంది కదా, ఆ పులుసు మొత్తం సరిపడా పోయాలి. మనము ఆ పోసుకునేటప్పుడు పులుసు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, ఒకసారి కొంచెం పుల్లగా ఉన్నాయనుకోండి ఇంకొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అట్లా పులుసు సరిపడా పోసుకోవాలి. తర్వాత దానికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అంతేనండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఒక్క పొంగు వస్తే చాలు.